ముందుగా వాలంటీర్స్ తీసుకుని ముందు మనం అడిగితే పెద్దలు రాద్ధాంతం చేశారు. వాళ్ళ మీద కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఓటీపీతో మీకేం పని, మీకేం సంబంధం? చూడండి సార్, వాళ్ళు ఓటీపీలు అడుగుతా ఇంటింటికి వెళ్ళి, అందుకే ఓటీపీలు అంటే వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు మాకు వాలంటీర్లు శత్రువులు కాదు, వాళ్ళు మనుషులే పాపం. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాస్తవంగా. వాళ్ళకి ప్రజలు ఎవరు సహకరించట్లా, ఏ ఇళ్లలో వాళ్ళు కూడా సహకరించట్లా. అనిల్ కుమార్ యాదవ్ గారి నియోజకవర్గంలో నెల్లూరు సిటీ అర్బన్లో ఈరోజు వాలంటీర్లు పంపించి, అంటే ఈ కార్యకర్తలకు ధైర్యం లేక వాలంటీర్లు పంపించి ఓటీపీలు అడిగి, అంటే మీ క్యాస్ట్ ఏంది, మీరేం పని చేస్తున్నారు, తర్వాత మీకు బర్రెలు ఉన్నాయా, లేకపోతే మీకు ఆవులు ఉన్నాయా, లేకపోతే మీకు గొర్రెలు ఉన్నాయా, లేకపోతే మీకు సొంత ఇళ్ళు ఉందా, లేకపోతే మీకు బాత్రూమ్ పోయేదానికి ఈ లెట్రిన్ షీట్స్ ఉన్నాయా, ఇవన్నీ అడగడం. అంటే అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం తీసుకునేదానికి ప్రయత్నిస్తే కొంతమంది ఆడవాళ్ళు వ్యతిరేకించారు. నా కళ్ళ ముందు నేను చూశాను, వ్యతిరేకించింది చూస్తే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ దగ్గర తంబు వేయించుకుంటున్నారు బలవంతంగా, ఓటీపీ చెప్పకపోతే. నేను అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు ఓటీపీల గురించి మీడియా ముందు గొంతు దించుకొని ఓటీపీలు చెప్పొద్దు చెప్తే మీ డబ్బులు పోతాయి, గతంలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళని ఆఖరికి చేయి చేసుకునే పరిస్థితికి నువ్వు ఉంటే మేము పద్ధతి కలవడం కాబట్టి మేము ఎవరి జోలికి వెళ్లకుండా మేము మామూలుగా ఈరోజు మీడియా ముందు ప్రశ్నిస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం? నీకొక న్యాయం, మాకొక న్యాయమా? నువ్వు ఓటీపీలు అడగచ్చు, మేము అడగకూడదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటీపీ అడగకూడదు, వైసీపీ పార్టీ వాళ్ళు ఓటీపీ అడగచ్చు. ఎక్కడ న్యాయం ఇది? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఎలక్షన్ని సానుకూలంగా చేసుకోవాలా, పద్ధతిగా చేసుకోవాలా. మాకు నారాయణ సార్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, అజీజ్ గారు కానీ మాకు ఒకటే చెప్తారు, బేదా రవిచంద్ర కానీ, వీళ్ళందరూ కూడా మనకి ఎక్కడా గొడవలు వద్దు, మనం ఎవరితో గొడవలు పోబలేదు. మనకి రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషను అండగా ఉంటుంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు. మీరు నెల్లూరు సిటీలో అభివృద్ధి అంటే పొంగూరు నారాయణ గారు, అది నెల్లూరులో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాయన వరకు లేదా ముసలావిడు నారాయణ గారు ఎంత అభివృద్ధి చేశారో నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నారాయణ సార్తో కానీ లేదా మేము ఇండివిజువల్గా కానీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు నారాయణ సార్కి క్లియర్గా ప్రతి ఒక్క ప్రజలు, సార్ ఈరోజు ఈ రోడ్డు ఉందంటే మీ పుణ్యం, ఈరోజు ఈ ఎల్ఈడి లైట్ ఉందంటే మీ పుణ్యం, ఈరోజు ఈ డ్రైన్ ఉందంటే ఈ కాలం ఉందంటే మీ పుణ్యం, ఈరోజు మా స్థలాల రేట్లు పెరిగినాయి అంటే, ఈరోజు ₹1,00,000 ఉన్న రేటు 5 లక్షలు అయిందంటే అది మీ యొక్క పుణ్యమే సార్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి తప్పు చేసాం సార్, వాస్తవం అది. మేము గతంలో ఒక్క అవకాశం అని మోసపోయి మేము వైసీపీకి ఓటేసాం, ఈసారి మేము ఆ తప్పు చేయం అని చెప్పి ఈరోజు పొంగూరు నారాయణ సార్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. అంటే ఎక్కడో కాదు, ప్రజలు ఆయన సార్ ఎంచుకున్న ప్రదేశాలు కూడా పొర్లు కట్టలు, అలాగే జాఫర్ సాహెబ్ కెనాల్, అంటే స్లమ్స్ ఉండే ఏరియాలో, అంటే పేదవాళ్లే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంది, నేను పేదవాళ్ళకి 10,000 ఇచ్చాను అంటే ఆ 10,000 ఇచ్చి ₹1,00,000 లాగేసుకుని వాళ్ళతో అర్థం చేసుకొని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు పొంగూరు నారాయణ గారు అంటే అభివృద్ధి ప్రదాత. ఆయన పొంగూరు నారాయణ గారితో పోలిక నీకు అసలు సంబంధమే లేదు. నువ్వేమి డెవలప్ చేయలేవు. నువ్వు గతంలో మేము మైపాడు రోడ్డు మేము ప్రపోజల్ చేసింది, గతంలో నువ్వు అడ్డుపడి అదే తెలుగుదేశం పార్టీ వస్తే మీ ఇళ్ళన్నీ లేపేస్తారమ్మా అని చెప్పి నువ్వు సానుభూతితో వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్నావు. శ్రీనివాస్ నగర్ దగ్గర నుంచి ఈ 3వ మైల్ దగ్గర నుంచి మొత్తం ఇదంతా కూడా అదే మీ ప్రభుత్వం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ సెట్టుకుంట రోడ్డు కొట్టేసావు నిర్మోహట లేకుండా. తర్వాత ఎందుకు కేవలం నీ కాంట్రాక్టర్లు బాగుపడేదానికి నువ్వు నిలువున సెట్టుకుంట రోడ్డుని కొట్టేశావు. తర్వాత మళ్ళీ ఇక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ కొట్టేశావు. కేవలం నీ కాంట్రాక్టర్లు బాగుపడేదానికే నువ్వు రోడ్లు వేయించావు, అంతేగాని ప్రజల మంచి కోసం అయితే నువ్వు రోడ్లు వేయించలా. కాకపోగా ఈరోజు ఆ ప్రజలందరినీ వాళ్ళకి దిక్కు లేకుండా వాళ్ళు ఈరోజు బాడుగులకి కట్టలేక గుడిసెల్లో, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తున్నా, ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కట్ట మీద ఉండే వాళ్ళందరూ గుడిసెల్లో రేకుళ్ళల్లో అడుక్కుంటూ వాళ్ళ తిండి లేక, నిన్న కూడా పోయా నేను భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంకి వెళ్తే ఒక ఆవిడ ₹100 అడుక్కుంది నన్ను. నేను సంతోషంగా తీసిచ్చా. ఆ పరిస్థితిలోకి తెచ్చారు మీరు. మీరా డెవలప్ చేసిందే. ఏం డెవలప్ చేశారు మీ మనస్సాక్షికి తెలుసు.
మున్సిపల్ ఫండ్స్ ఉంటాయి, 15th ఫైనాన్స్ ఉంటుంది, ఆ డబ్బులు మురిగిపోతాయి కాబట్టి అక్కడక్కడ అటు చల్లారు అంతే. మీరు స్పెషల్గా మీరు ఫండ్స్ తెచ్చి నారాయణ సార్ లాగా 1100 కోట్లు తీసుకొచ్చి మీరేం డెవలప్ చేయలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయలా, తర్వాత వాటర్ మంచినీటి సరఫరా వాటర్ మీరు కంప్లీట్ చేయలా, టిట్కో ఇళ్ళు మీరు కంప్లీట్ చేయలా, ఏమీ చేయకుండా మీరు ఇవన్నీ కూడా మాట్లాడడం కూడా గారికి ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో 42వ డివిజన్లో ఒక అతన్ని తీసుకొని కొనుక్కున్నాడు, నెక్స్ట్ ఇంకొక డివిజన్లో 4వ డివిజన్లో ఒక అతను తీసుకెళ్ళి కొనుక్కున్నాడు, నా కుడి భుజం అని చెప్పి తీసుకొనుక్కున్నాడు. ఇంకా లేకపోతే ఇంక మిగతా కొంతమంది నాయకుల్ని ఆయన కొన్నాడే తప్ప, ఆయన 10 రూపాయలు కొన్నాడే తప్ప నారాయణ సార్ ఎవరికి 10 రూపాయలు ఇవ్వలేదు, ఆ అవసరం ఆయనకి రాలేదు. ఈరోజు ఆయన దగ్గరికి వందలాది మంది రోజు ఉదయాన్నే ఆయన వెళ్ళి కలిసి, సార్ మేము మీకు సేవ చేస్తాం, మీకు పని చేస్తాం, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది సార్, మీరు గెలవబోతున్నారు సార్ అని చెప్పి ఆయన ఇంకా ధైర్యం చెప్తున్నారే తప్ప. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.